కళ్యాణి వెళ్ళి తీరాలని. వరంగల్ అంటే టోలు పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అవే డబ్బులకి ఇక్కడే సుబ్బయ్య గారి హోటల్లో మంచి భోజనం ఇప్పిస్తాను, రావే. నా ఫ్రెండ్ పిలిచింది, నేను వెళ్తున్నాను. నువ్వు ఫ్రెండ్షిప్ కి విలువ ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇచ్చి తీరుతాను. నువ్వు రాలేనంటే చెప్పు, నేను బస్ పట్టుకొని వెళ్తాను. సరే ఆగు, రెడీ వస్తాను, వెళ్దాం. తప్పుతుందా? ఇంకేం చేసి ఏమండి, వెళ్ళేటప్పుడు మంచి గిఫ్ట్ తీసుకొని వెళ్దామండి. వెళ్దామండి. వెళ్ళడం మీద అండగా మళ్ళీ గిఫ్ట్ అంట. ఎక్కడే ఫంక్షన్ లొకేషన్? అప్పటి నుంచి తిప్పిస్తున్నావు కదే. ఎక్కడే అనిపిస్తుంది. అనిపిస్తుంది? ఫోన్ చేయి మీ ఫ్రెండ్ కి. తన నెంబర్ లేదు. నంబర్ లేదు? నీ ఫ్రెండే కదా తను? స్కూల్ ఫ్రెండా? కాలేజ్ ఫ్రెండా? మరి ఎలా ఫ్రెండ్ అయిందే నీకు? అది మొన్నే పరిచయమైన ఫేస్బుక్ ఫ్రెండ్. ఫేస్బుక్ ఫ్రెండ్? ఇంటికి వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి పిలిచిందా? లేదు. పోనీ నువ్వు వచ్చి తీరాలని పర్సనల్ గా మెసేజ్ చేసిందా? మరి ఎలా పిలిచిందే? ఫేస్బుక్ లో స్టోరీ పెట్టింది, అందరూ రండి అని. స్టోరీ చూసేసి వచ్చావు? అయ్యో నిన్ను చంపేస్తాను. ఏమండి, హైదరాబాద్ వెళ్లేదాకా చప్పుడు చేయకుండా గమ్ముగా కూర్చోండు. ఏమండి, ఎలాగో వచ్చాం కదా, కుషీర్బాద్ బిర్యానీ రుచి చూసి పోదాం కదా, బాగా ఫేమస్ అట. వద్దా? పోనీ అలంకార ఇడ్లీ? నమస్కారం. మీ రాశి ప్రకారం ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపించే ఈ నంబర్కి కాల్ చేయండి. మరి మన మొదటి కాలర్ ఎవరో చూసేద్దాము. హలో స్వామీజీ. చెప్పండమ్మా, ఏమిటి మీ సమస్య? పెళ్ళయ్యి 6 నెలలవుతుంది. మొగుడు పెళ్ళాల మధ్య ఒకటే గొడవలంటే గొడవలు. ఏం చెయ్యాలో తెలియటం లేదు స్వామీజీ. వాళ్ళ పేర్లు ఇంకా రాశులేంటో చెప్పండి. రాశి మిథున్. రాశిదేమో మేషరాశి, మిథున్దేమో సింహరాశి. చూడండమ్మా, ఈ 2 రాశులకు గురుబలం లేని కారణంగా చిన్న చితక మనస్తాపాలు వస్తూ ఉంటాయి. అప్పటి వరకు ఓం నమో వెంకటేశాయ అని చెప్పించమనండి. అంతా సర్దుకుంటుంది. అలాగే స్వామీజీ, అలాగే. బామ్మా, నీ ఎక్స్ లవర్కి మన వల్ల ఏమన్నా ఉన్నారా? దేనికిరా? మరెవరి గురించి కనుకుంటున్నావు? అదే నాయనా, స్టార్ మాలో మిథున్ రాశి అని కొత్త సీరియల్ ఒకటి మొదలైంది. అందులో మొగుడు పెళ్ళాలకి గొడవలే గొడవలు. అత్తగారేమైనా చేయించారేమోనని అదే అడుగుతున్నా స్వామీజీని. సీరియల్ సమస్య. ఒక పని చేయి, బిగ్ బాస్ లో కళ్యాణ్ తనుజ లవ్ స్టోరీ వర్కౌట్ అవ్వట్లేదంట, అడుగు ఏమన్నా చేయొచ్చేమో అని. ఏమండి, దాని గురించి ఆల్రెడీ నేను అడిగానండి. ఇద్దరికి లవ్ వర్కౌట్ అవ్వదంట. వన్ సైడెడ్ లవ్. అయ్యో పాపం కళ్యాణ్. కళ్యాణి సోమశేఖర్ గారు అలాగే చిన్నగా లేచి వెళ్ళి ఆ పాత చెప్పులు కొంచెం తీసుకొని వస్తారా? దేనికండి? మీ ఇద్దరు కాళ్ళ చెప్పులు తీసుకుని పట్టా పటాన్ని కొట్టుకుందామని. నాకు తెలుసండి మీరు పదే పదే అడుగుతారని. సోఫా కిందే పెట్టుంచా. మీరు కొట్టుకుంటారా, నేను కొట్టనా? ఏయ్, పర్సులో 1,000 రూపాయలు పెట్టున్నాను, నువ్వేమైనా తీసావా? నేనేమైనా దొంగలా కనిపిస్తున్నానా మీకు? లేదు, పెట్టుంచా, అందుకే అడిగా. సరే వదిలే, మంత్ ఎండ్ జేబులో 1 రూపాయి కూడా లేదు. 1000 రూపాయలు ఉంటే ఇవ్వు, శాలరీ వచ్చాక ఇస్తాను. నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఇచ్చుంటే 500 కలిపి ఇద్దాం అనుకున్నా. నా డబ్బులాగే ఉన్నాయే. మొన్న నాన్న వచ్చినప్పుడు గాజులు కనిచ్చాడు, కావాలా వద్దా? కావాలివ్వు. 1000కి 500 కలిపి ఇవ్వాలి. ఇస్తానే. దీని బాబు బస్ ఛార్జ్కి 10 రూపాయలు ఇవ్వడు, గాజులకు 1000 రూపాయలు ఇచ్చాడంట, దొంగ మొహంది. రే,
పోయి పోయి 1000 రూపాయలు పెళ్ళాం దగ్గర తీసుకున్నావే, నీకు సిగ్గు లేదారా? ఉమ్. చెప్పరా. హలో, ఏం లేదు బావా, మా అక్క మీకు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చింది కదా, శాలరీ వచ్చాక నాకే ఫోన్ పే చేసేయి. సరే వచ్చాక నీకే వేస్తాను. సరే బావా. ఉమ్. ఇంకా ఎంతమందికి చెప్పిందో అలానే పోయిపోతుంది. హలో మమ్మీ, నా మొగుడు డబ్బులు లేకుండా ఫుల్ బేకర్ అయిపోయాడు. నేనే పోనీలే అని 1000 రూపాయలు ఇచ్చి పంపించే పొద్దునే. ఏమండి, ఉమ్. 1000కి 500 కల్పిస్తారు కదా సాలరీ రాగానే? ఇస్తానే, ఎందుకే ఇలా హింసిస్తున్నావు? ఆ, బాగుంది కదా? అమ్మ తల్లి, ఇచ్చిన 1000 రూపాయలకి ఊరంతా దండోరం వేసింది. చాలా వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టుకోవాలా? నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కంటే నా చెప్తే నేనే కొట్టుకోవడం మీరు. తీసుకోని డబ్బులు. ఇంకోసారి నీ దగ్గర డబ్బులు తీసుకుంటే అడుగు. 500 రూపాయలు కలిపి ఇవ్వలేదే? రేపిస్తావా? అయితే సరే, మర్చిపోకు. వే కళ్యాణి, మా ఫ్రెండ్స్ అంతా కలుద్దామని పిలిచారు. వెళ్ళి మాట్లాడేసి అక్కడే ఒక మంచి టీ తాగేసి వస్తానే. ఓ, నేను చాయ్ బాగా చేయను కదా? అలా కాదు బుజ్జి, చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అంతా కలుస్తున్నా కదా, అలా వాళ్ళతో తిరిగేసి మైండ్ రిఫ్రెష్ చేసుకుని వద్దామని అంతే. ఓ, అలా అయితే నాతో మాట్లాడితే మీ తలనొప్పి వస్తుంది కదా? అమ్మ తల్లి, 5 నిమిషాలు ఇలా వెళ్ళి అలా వస్తాను. పోలేదంటే పక్క నా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు. అంటే మీరు అనేది ఏంటి? మీకు మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు ఫ్రెండ్స్ లేరా? ఇంట్లోనే పనుండు అని చెప్పారు కదా. సరే వదిలే, నేను ఎక్కడికి వెళ్ళను. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా నేను రావట్లేదని. దేనికబ్బా నువ్వు రావట్లేదని చెప్తే? హిట్లర్ అంటే పిల్ల మొగుడిని ఇంట్లోనే ఉంచేసింది గయ్యాలని వాళ్ళు అనుకోవడానికే కదా. అన్ని నువ్వే మాట్లాడతావు కదా కళ్యాణి. సరే అయితే వెళ్ళి రండి. వెళ్ళేదా? కోపమేం లేదు కదా? లేదు. వెళ్తున్నాను. పోండి, తల తినకుండా. ఎప్పుడు వస్తారు? నేను ఇంకా ఇక్కడే ఉన్నానే. వెళ్ళండి, త్వరగా వచ్చేయండి. ఏమే? ఎప్పుడు వస్తారు? 5 నిమిషాలు బుజ్జి, ఇలా వెళ్ళి అలా వస్తాను. సరే, త్వరగా వచ్చేయండి. ఇది చంపేస్తుంది. ఏమే? పోనీ ఎంతసేపు పడుతుందో అదేంటి చెప్పండి. ఇంకా ఎంతసేపు రావడానికి? అలాగే వెనక్కి తిరిగి చూడు. ఓ, ఇంత త్వరగా వచ్చారా? చాయ్ చేయనా? చాయ్ చేస్తావా? చెయ్యి. చేసి అలాగే తెచ్చి నా తల మీద పోసి. ఏమండి, ఇంత కష్టపడి వెతుకుతుంటే మొబైల్ చూసుకుంటూ ఉంటావా? చెప్తాను. సర్ప్రైజ్! ఈరోజు అంటే స్పెషల్. ఈరోజు ఏం స్పెషల్ తెలియదు కదా? ఏం స్పెషల్ ఈరోజు? పెళ్ళైంది కదా, ఇంకేం తెలుస్తుంది? ఈరోజు ఏంటి స్పెషల్? తిన్న బర్త్డే జూన్ 11, మా వెడ్డింగ్ యానివర్సరీ ఫిబ్రవరి 17, వీళ్ళ నాన్న బర్త్డే అక్టోబర్ 20, వీళ్ళ అమ్మ బర్త్డే నవంబర్ 20, దీని తమ్ముడు పుట్టింది జనవరి 25 పొద్దున 5 గంటలకు. మరి వీటి మధ్యలో ఏం స్పెషల్ ఉంది? కళ్యాణి, వే కళ్యాణి. కళ్యాణి, ప్రామిస్ నాకు గుర్తుండేది. వర్క్ టెన్షన్లో మర్చిపోయాను. ఇవాళ ఏం స్పెషల్ చెప్పే? అమ్మ తల్లి, నీకు దండం పెడతాను. ఏం స్పెషల్ చెప్పు ఇవాళ. గుర్తు రాలేదా? నిజంగా గుర్తురాలా?
సారీ సారీ అని 3 సార్లు చెప్పు, చెప్తాను. సరే ఇదిగో. సారీ సారీ సారీ. ఏంటో చెప్పు ఇవాళ. ఇవాళ ఇవాళ మనం కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్న రోజు. ఫ్రిడ్జ్ తీసుకున్న రోజా? నెక్స్ట్ సూప్ కొన్న రోజు, షాంపూ కొన్న రోజు చెయ్యి రాసి పెట్టుకుంటా. అమ్మయ్యా, ప్రశాంతంగా ఉంది. నేను ఎప్పుడు తను ఇలాంటి టెన్షన్లోనే చూడాలి. ఇంకా ఎంతసేపు? త్వరగా రా, టైం అవుతుంది. పద వెళ్దాం. పదండి. ఏంటి ఇది ఇన్ని రకాల బాక్సులు? ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి, కాఫీ, టీ, ఇంకా ఇది లెమన్ వాటర్. షాపింగ్ పోవడానికి 3 టిఫిన్ బాక్సులు, కాఫీ, టీ, లెమన్ జ్యూసా? 1 minute. రెడీ. ఇదేంటండి? హైదరాబాద్ లో చలి బాగా పెరిగిపోతుంది. నువ్వు షాపింగ్ చేస్తూ ఉండు, నేను అక్కడే పరుచుకొని పడుకుంటాను. అవును కదా, పదండి పదండి పదండి. పద పద పద. కొడితే మొహం పచ్చడైపోద్ది. నడువు లోపలికే. వెళ్ళేదేమో 2 చీరలు కొనడానికి 40 బాక్సులు తెస్తోంది. అరే చిన్న ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను రా. ఇంకేం చిన్న, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. నువ్వు? ఏమండి, ఇట్రండి. టీ తాగండి వస్తాను. సరే అలాగే. ఏమే? నీకు 1000 సార్లు చెప్పుంటా ఆ పక్క నుండి కొట్లు తేవద్దు అని. నీ మొహం చూస్తే ఇలాంటి ఎక్స్పైర్ అయిన సామాన్లే ఇస్తాడు. అలాంటిది ఏమి ఇచ్చాడు? చూడు, అప్పటి నుంచి సర్ఫ పొడి కలుపుతూనే ఉన్నాను, నురిగి రావడం లేదు. నురుగు రావడం లేదా? లేదు. కళ్యాణి సోమశేఖర్ గారు, నువ్వు 2 సార్లు కాదు 22 సార్లు వేసినా ఒక చుక్క నురుగు రాదు. ఎందుకు? ఎందుకంటే నువ్వు వేసింది సర్ఫ్ పొడి కాదు, మూగు పిండి. సర్ఫ్ పొడి ఇదిగో ఇక్కడే ఉంది. ఇది వేసి కలుపు, నురుగు వస్తుంది. ఎందుకే? ముగ్గు పొడి బాత్రూంలో ఎవరు పెట్టారు? ఏంటి చూస్తున్నావు? పో. ఎలా ఉందిరా వెడ్డింగ్ లైఫ్? నా సిచ్యువేషన్ చూసాక కూడా ఈ ప్రశ్న ఎలా అడుగుతా వచ్చినా? నరకం అనుభవిస్తున్నాను ఇక్కడ. అప్పుడే బామ్మ చెప్పిన మాట వినుంటే సింపుల్ గా సీరియల్ చూసామని పెళ్లి చేసుకునేవాడిని. ఏదో లవ్ అంటూ వెళ్ళి పాడుబడ్డ బావిలో పడ్డట్టయింది. పాడుబడ్డ బావిలో పడటం కాదురా, తోశారు. తోసారా? రా, నీకు ఒక కథ చెప్తాను. నీకు తిరుగుతున్న బొంగరం మీద ధ్యాస ఉంది, కానీ దాన్ని తిప్పుతున్న తాడు మీద నీకు ధ్యాసే లేదు. దేర్ వాజ్ ఎ మాస్టర్ మైండ్ బిహైండ్ ఆల్ దిస్. నువ్వు ఎప్పుడైతే బామ్మ మాటకు విలువివ్వకుండా నడుచుకున్నావో అప్పుడే ఆ కనిపించని చేయి పని మొదలు పెట్టింది. రే, బెడ్షీట్ ని నీట్ గా మడత పెట్టి పోరా. కావాల్సి వస్తే నువ్వే మర్చుకో. వర్షం వచ్చేలా ఉంది, పైన బట్టలు ఆరేసున్నాయి, పోయి తీసుకురా అయ్యా. నేను వెళ్ళను, పో బామ్మా. ఏరై, ఎన్ని గంటలు కనిపిస్తే అన్ని గంటలకు రావడానికి ఇది ఇల్లు అనుకుంటున్నావా, సత్రం అనుకుంటున్నావా? నా ఇష్టం, నేను ఎన్ని గంటలకైనా వస్తాను. గమ్ముగా తిని ఓ మూలను పడుండు. ముసల్ది. నీకు ముందు పెళ్లి చేసి నరకం చూపిస్తాను. ఇదిగోరా తిను. మనవడా, నేను నీకు మంచి అమ్మాయిని చూశాను, పెళ్లి చేసుకో, లైఫ్ మంచిగా ఉంటదిరా. నువ్వేదో పక్కా సీరియల్ చూసే అమ్మాయినే వెతుకుంటావు. మేమంతా హాలీవుడ్ ఫిలిం చూసి పెరిగిన వాళ్ళం. మా లెవెలే వేరు. నా పెళ్ళాన్ని నేను వెతుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. ఇంత వయసు వచ్చింది, సరిగా ఉప్పు కారం వేసి వండడం రాదా నీకు? ఎవరు తింటారు దీన్ని? నువ్వు రేపటి రోజున పెళ్లి చేసుకొని తీసుకొస్తావు కదా, నేను చూస్తాను వచ్చే అమ్మాయి ఎంత రుచి రుచిగా వండి పెడుతుందో నీకు అని. చూస్తూ ఉండు, నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని. ఎవరు తింటారు దీన్ని? నువ్వు కళ్యాణిని అనుకోకుండా మీట్ అయ్యాను అనుకున్నావు, కానీ దాని వెనకాలన్నది అదే చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియా కొత్తగా వచ్చాను, బస్ స్టాప్ ఎక్కడుందో తెలియదు, కొంచెం చెప్తారా?
బస్ స్టాప్ ఇక్కడ దగ్గరలోనే. అటువైపు వెళ్తున్నాను, రండి డ్రాప్ చేస్తాను. కళ్యాణినే వచ్చి నీకు ప్రపోజ్ చేసింది, అది నువ్వు యాక్సెప్ట్ చేసావు. కానీ దాని వెనుకున్నది ఇదే చేయి. మీ ఇద్దరు లవ్ చేసుకున్న ఆ అమ్మాయికి చెప్పింది, తనని మీ ఇంటి పక్కన ఇంట్లోకి అద్దెకు దిగేలా చేసింది ఇదే చేయి. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. సీరియల్ చూసే అమ్మాయి కాదు, నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసే అమ్మాయి. మీ ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకునేలా చేసింది, నీ భార్యకు టార్చర్ పెట్టమని నూరిపోసింది ఇదే చేయి. తీసుకోవాలి. నీకు పెళ్లి అనే గొయ్యి తవ్వింది ఇదే చేయి. మా మనవడికి గొయ్యి తవ్వే కోడలు ఆ, తినే. ఆ, పర్లేదమ్మా పర్లేదు. నువ్వింకా అదే గొయ్యిలో పడి కొట్టిమిట్టులాడుతున్నావు. I told you earlier, there was only one person who could bring down you, and that was Bamma. Huh?